సీరియల్ కిల్లర్ అంటే మనం ఇప్పటిదాకా సినిమాలోనే చూసినాం. మన సిద్దిపేట జిల్లాలో ఓ లేడీ సీరియల్ కిల్లర్‌ను పోలీసులు పట్టుకున్నారు. సీసీ కెమెరా లేకుంటే ఆమె బహుశా దొరకకపోవచ్చు. ఇంతకు ఎవరు ఆ సీరియల్ కిల్లర్? ఆమె ఏం చేసింది? ఎట్లా దొరికిందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. పక్కన వీడియోలో పెట్రోల్ బంకులో క్యాన్‌లో పెట్రోల్ పోయించుకుంటున్న ఈ మహాతల్లి పేరు రజిత. వయసు 35 సంవత్సరాలు. డబ్బాలో పోయించుకుంటున్న పెట్రోల్ ఆమె కూర్చున్న టీవీఎస్ బండి కోసం అనుకుంటున్నారు. అస్సలు కాదు. చంపిన డెడ్ బాడీని కాల్చడం కోసం తీసుకుపోతుంది. అసలు ఈ కథ ఎక్కడ మొదలైందో తెలుసుకుందాం. ఆగస్టు 8వ తేదీ దుబ్బాక మండలం రామక్కపేట గ్రామ శివార్లో రోడ్డు పక్కన సగం కాలిన ఓ మహిళ మృతదేహం కనిపించింది. గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న ఆ మృతదేహం ఎవరిది, ఆమెను ఎవరు చంపారో అని తెలుసుకోవడానికి స్థానిక పోలీసులతో పాటు సిసిఎస్ టాస్క్ ఫోర్స్ టీం రంగంలోకి దిగాయి. సీసీటీవీ ఫుటేజ్లు ఇతర ఆధారాలను పరిశీలించగా ఆ మృతదేహం భూంపల్లి గ్రామానికి చెందిన 45 సంవత్సరాల అతికం విజయదిగా పోలీసులు గుర్తించారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. విజయ ఒంటరిగానే ఉంటుందని, ఆమెకు భూమి విషయంలో కొందరితో గొడవలు ఉన్నాయని తెలుసుకున్న భూంపల్లి గ్రామానికి చెందిన రజిత ఓ బాలుడితో కలిసి విజయను చంపేందుకు స్కెచ్ వేశారట. ఆమె కనిపించకుండా పోతే అనుమానం భూమి విషయంలో గొడవ పడుతున్న వాళ్ళ మీదకే పోతుందని ప్లాన్ చేసింది. ఈ ప్లాన్లో భాగంగానే రజిత ఆ బాలుడు కలిసి విజయను కిరాణా షాప్లోకి పిలిపించి అక్కడ గొంతు పిసికి చంపేసి అదే రాత్రి మృతదేహాన్ని టీవీఎస్ ఎక్సెల్ మీద రామక్కపేట శివారుకు తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగులబెట్టారట. ఎంత ధైర్యమో చూడండి వీళ్ళది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి ఇది మొదటి హత్య కాదని తెలిసింది. ఆమె 28న కుంట రేఖ అనే మహిళను కూడా ఇదే తరహాలో చంపి అచ్చుమాయిపల్లి అడవిలో మృతదేహాన్ని కాల్చేసిందట. ఈమె నేర చరిత్ర అక్కడితో ఆగిపోలేదు. 2025లో జూన్లో భూంపల్లికి చెందిన అన్నపూర్ణ అనే మహిళ ఉదయం వాకింగ్కి వెళ్తుంటే ఆమెపై దాడి చేసి మెడలో ఉన్న సుమారు 5 తులాల పుస్తల తాడును ఎత్తుకెళ్లడం వెనుక ఆమె ప్లాన్ ఉందని తెలిసింది. నేరాలకు పాల్పడే వారికి ఓ స్ట్రాటజీ ఉంటుంది, ఓ మోటో ఉంటుంది. ఇక్కడ రజిత మోటో ఏంటంటే బంగారం, డబ్బులు. మరి ఈమె స్ట్రాటజీ ఏంటో తెలుసా? చాయ్ బండి దగ్గర కూర్చుంటది. ఊళ్ళో జనాల కదలికను గమనిస్తూ ఉంటది. ఎవరు ఒంటరిగా ఉంటున్నారు, ఎవరి దగ్గర డబ్బులు, బంగారం ఉన్నాయి, ఎవరికి కుటుంబ గొడవలు ఉన్నాయి, ఎవరికి భూమి పంచాయతీలు ఉన్నాయని ఇలా మొత్తం సమాచారం తెలుసుకొని ఒంటరిగా ఉండే మహిళను టార్గెట్ చేస్తుంది. విజయ విషయంలో భూమి గొడవలు ఉంటాయని అవకాశంగా తీసుకొని లేపేసింది. ఇప్పటి వరకు 2 మర్డర్లు, చైన్ స్నాచింగ్ వంటి చోరీలు ఆమె ట్రాక్ రికార్డు కాగా భూంపల్లి గ్రామానికి చెందిన మరో 4గురికి కూడా ఆమె స్కెచ్ వేసి అన్ని రెడీ చేసుకుందట. మొన్నటి మర్డర్ కేసులో సీసీ కెమెరా లేకపోయినా పోలీసుల దర్యాప్తు ఆలస్యమైన మరో 4 ప్రాణాలు రజిత చేతిలో గాల్లో కలిసిపోయేవి. మొత్తానికి సీరియల్ కిల్లర్ రజితను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రజిత వద్ద 5 తులాల బంగారం, 53 తులాల వెండి, ₹1,00,000 నగదు, 2 మొబైల్ ఫోన్లు, టీవీఎస్ ఎక్సెల్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును త్వరగా ఛేదించిన పోలీసు అధికారులను సిద్దిపేట సిపి రష్మి పెరుమాళ్ అభినందించారు. ఈ సందర్భంగా ఆమె ఒక కీ పాయింట్ చెప్పింది. ప్రతి ఊరిలో, ప్రతి వీధిలో సీసీ కెమెరాలు పెట్టుకోవాలని, ఎవరిని గుడ్డిగా నమ్మొద్దని హెచ్చరించింది. దాని తర్వాత నైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తన దగ్గర ఉన్న గోల్డ్, ఆ బాడీ మీద ఉన్న విక్టిమ్ బాడీ మీద ఉన్న గోల్డ్ అని తీసుకొని నియర్ బై జ్యువెలరీ షాప్ కి వెళ్ళి అమ్మేసి మళ్ళీ లోకల్ పెట్రోల్ పంప్ నుంచి పెట్రోల్ తీసుకొని నైట్ 10 o'clock తర్వాత బైక్ లో ఇద్దరు బాడీని మధ్యలో పెట్టుకొని బైక్ మీద తీసుకెళ్లి ఈ పర్టికులర్ ఈ స్పాట్ ఇక్కడ మాకు బాడీ దొరికిందో అక్కడ తీసుకెళ్లి ఫ్యూల్ పోసి కాల్చేశారు. దాట్ నైట్ వర్షం పడింది, కొంచెం రెయినీగా ఉండింది. సో బాడీ కంప్లీట్ గా కాలకుండా ఫేస్ వరకు బర్న్ అవ్వలేదు. సో దాట్ ఓన్లీ మాకు క్లూజ్ అండ్ అన్ని దొరికినాయి. సో ఫర్దర్ ఇంటరోగేషన్ లో చాలా షాకింగ్ గా మాకేం తెలిసిందంటే ఇది ఒక 1 టైం మర్డర్ కాదు. దీంట్లో స్పెసిఫిక్ మోటివ్స్ యూజువల్ మర్డర్ లో ఉన్న లాంటి మోటివ్స్ లేవు. ప్యూర్లీ మర్డర్ ఫర్ గెయిన్ కేసు ఇది. అండ్ సేమ్ అక్యూజ్డ్ ఈ దిస్ ఇయర్ మే లో కూడా సేమ్ అఫెన్స్ చేశారు. దిస్ ఇయర్ మే లో సెకండ్ విక్టిమ్ కుంట రేఖ అని రెసిడెంట్ ఆఫ్ దట్ సేమ్ డబుల్ బెడ్రూమ్ హౌసెస్
28 years old, 26 years old lady. ఆమె కూడా ఇట్లానే సేమ్ ఫ్రీక్వెంట్ గా వీళ్ళ టీ స్టాల్ కి వస్తుంటారు. సో ఆమెని కూడా పర్టికులర్ గా ఓన్లీ ఫర్ దిస్ గోల్డ్, ఈ ఈజీ మనీని ఆశించి తన పైన ఉన్న గోల్డ్ అండ్ ఆర్నమెంట్స్ ని ఆశించి ఇది సేమ్ ప్యాటర్న్ లో ఆమె అక్కడికి వచ్చినప్పుడు, స్టాల్ దగ్గరికి వచ్చినప్పుడు ఆమెని చంపేసి దెన్ వాళ్ళ బాడీని తీసుకెళ్లి ఈ అచ్చమయ్యపల్లి ఫారెస్ట్ ఏరియా, ఈ ఏరియాలో డిస్పోజ్ ఆఫ్ చేశారు. సో వీళ్ళ ఏమో ఎట్లా ఉంది అంటే పర్టికులర్ గా దే విల్ ఐడెంటిఫై విక్టిమ్స్, ఎవరి గురించి వీళ్ళకి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసు, అంటే వాళ్ళతో ముందు పరిచయాలు ఉన్న డీటెయిల్స్ ని చూస్తూ, సో దట్ మళ్ళీ క్రైమ్ ని కవర్ అప్ చేస్తానికి ఈజీగా ఉండడానికి. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఎవరితో గొడవలు ఉన్నాయి. సో ఆటోమేటిక్లీ వెన్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయినప్పుడు సస్పిషన్ వీళ్ళ పైన రాదు, అక్యూజ్ పైకి రాదు. బికాస్ వాళ్ళకి ఆల్రెడీ విక్టిమ్స్ కి వేరే వాళ్ళతో చాలా మంది ఎనిమిటీ ఉండొచ్చు, లేదంటే ఫ్యామిలీలోనే ఫ్యామిలీ మెంబర్స్ తగాదాలు ఉండొచ్చు. సో అట్లాంటి స్పెసిఫిక్ మోటివ్స్ ఉన్న, ఆల్రెడీ ప్రీ ఎస్టాబ్లిష్డ్ మోటివ్స్ ఉన్న విక్టిమ్స్ ని సెలెక్ట్ చేసుకుని వీళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర పిలిపించి, టీ స్టాల్ దగ్గర పిలిపించి వాళ్ళు వచ్చినప్పుడు పర్టికులర్ గా వాళ్ళని టార్గెట్ చేసి చేస్తున్నారని. ఇంకా షాకింగ్ గా తెలిసింది ఏంటంటే ఇంకొక 4 ఆల్రెడీ విక్టిమ్స్ ని ప్రీ ప్లాన్ చేసుకొని ఉన్నారు. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా 4 పీపుల్ ని ఆల్రెడీ ఐడెంటిఫై చేసుకుని ఉన్నారు. వాళ్ళు కూడా ఎక్కువ ఛాన్స్ దొరికితే వాళ్ళని కూడా చంపాలని. అలానే లాస్ట్ ఇయర్ మేలో ఒక రాబరీ జరిగింది ఆ ఏరియాలో. ఆ రాబరీ కూడా వీళ్ళే ఎగ్జిక్యూట్ చేసినట్లు ఎస్టాబ్లిష్ అయింది. ఆ రాబరీలో ఉన్న విక్టిమ్ అన్నపూర్ణ అని ఇప్పుడు ప్రెసెంట్లీ సర్పంచ్ వాళ్ళ భార్య. సో లాస్ట్ ఇయర్ తను కూడా వాళ్ళ ఫీల్డ్స్ దగ్గర మార్నింగ్ వాక్ కోసం ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో వెళ్ళినప్పుడు అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ వచ్చి తన మెడలో ఉన్న పుస్తక తాడు స్నాచ్ చేశారని కంప్లైంట్ రిజిస్టర్ అయి ఉంది. సో దాంట్లో కూడా వీళ్ళే ఎగ్జిక్యూట్ చేసినట్టు. దిస్ దీంట్లో మెయిన్ అక్యూజ్డ్ ఎంటైర్ మాస్టర్ మైండ్ ఇస్ దిస్ లేడీ లలిత. అండ్ వాళ్ళ సన్ తో ఇది ఎగ్జిక్యూట్ చేపిస్తున్నట్టు తెలిసింది. వాళ్ళ సన్ కూడా మైనర్ కానీ ఆయనని అన్ని రకాలుగా మైండ్ బ్రెయిన్ వాష్ చేస్తూ ఆయన ఒక కంప్లీస్ గా మార్చుకుంటూ స్పెసిఫిక్ గా ఒక బాడీ బిల్డింగ్ ఒక బాడీ ఫిజిక్ ని పెంచడానికి ఒక స్పెసిఫిక్ జిమ్ లాగా కూడా వాళ్ళ ఇంటి దగ్గర తయారు చేపించి మంచిగా ఒక బాడీ బిల్డర్ లాగా ఒక బాడీలో స్ట్రెంగ్త్ పెంచాలని ఆ యాంగిల్ నుంచి కూడా ఆ అబ్బాయిని ప్రిపేర్ చేస్తూ ఈ అన్ని ఒఫెన్సెస్ కి తనకు ఒక మంచి అకంప్లిస్ లాగా తయారు చేయించుకుంది. తన చిన్న ఏజ్ ని కూడా చూడకుండా ఈ తల్లి ఆ కొడుకుని ఇట్లా కంప్లీట్లీ ఒక మర్డర్ చేస్తానికి ఒక ఆయుధంగా షీ హాజ్ కన్వర్టెడ్. సో ఇప్పుడు ప్రెసెంట్లీ దిస్ కేస్ 3 కేసెస్ ఇప్పుడు లాస్ట్ సండే అయిన మర్డర్ కేస్, దెన్ మేలో జరిగిన అప్పుడు రిజిస్టర్ అయిన మిస్సింగ్ కేసు. ఆ కేసులో కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు మేము అదే ఏరియా ఇన్వెస్టిగేషన్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఐఓస్ ని ఆఫీసర్స్ ని మిస్లీడ్ చేస్తానికి కూడా ఈమె వేరే లైక్ యూజువల్లీ చుట్టుపక్కల కనుక్కుంటుంటాం వాట్ హెస్ హ్యాపెండ్ అని అడుగుతాకి వెళ్ళినప్పుడు ఈమె కూడా ఒక విట్నెస్ లాగా అప్పుడున్న ఆ విక్టిమ్